నమస్తే వెల్కమ్ టు స్టడీ పాయింట్. విదేశాల్లో పనిచేయాలంటే ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఎగ్జామ్ రాయాలా, అలాగే విదేశాల్లో ఫార్మడీ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది, ఫార్మడీ చేస్తే కనుక విదేశాల్లో అవకాశాలు బాగానే ఉంటాయా, ఫార్మసిస్టులకు అత్యధికంగా అవకాశాలు కల్పించే 5 టాప్ మోస్ట్ కంట్రీస్ ఏ ఉన్నాయి, అలాగే ఆస్ట్రేలియాలో ఫార్మసిస్టులకు పిఆర్ అవకాశాలు కూడా ఎలా ఉన్నాయి, అసలు ఎలా వస్తాయి భవిష్యత్తులో. ఇప్పుడంతా ఏఐ మయం అయిపోయింది కాబట్టి, ఏఐ ఉంది కాబట్టి ఈ ఫార్మసీ ఫీల్డ్ పైన ప్రభావం ఏమైనా చూపుతుందా మొదలైన సందేహాల గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎలైట్ ఎక్స్పర్టైజెస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్లు ఆరిఫ్ మొహమ్మద్ అండ్ భీమవరపు హారిక. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలన్నా కూడా స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వీళ్ళిద్దరితో కూడా మాట్లాడవచ్చు. హలో మొహమ్మద్ గారు, హలో హారిక గారు. హాయ్. ఫార్మసిస్ట్ అంటే ఏంటి అసలు తెలుసుకునే ముందు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు మెల్బోర్న్ నుంచి వచ్చారని చెప్తున్నారు. ఈ ఎలైట్ ఎక్స్పర్టైజ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మొహమ్మద్ గారు మీరు చెప్తారా? నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీ ఫార్మసీ చేశాను. బీ ఫార్మసీ వచ్చేసి ఖమ్మంలో బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేసి ఉంటుంది, అక్కడి నుంచి నేను బీ ఫార్మసీ చేశాను ఇక్కడే. సో బీ ఫార్మసీ చేసిన తర్వాత నేను మాస్టర్స్ వచ్చేసి భారత్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్లో చేశాను, నేను ఎఫిలియేటెడ్ టు జేఎన్టీయూ. సో నేను ఇక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత అప్పట్లో నా ఫ్రెండ్స్ అందరూ యూఎస్ వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళేవాళ్ళు చాలామంది. సో వాళ్ళందరినీ నేను కాంటాక్ట్ చేశాను, అంటే యూఎస్ వెళ్తే ఎట్లుంటుంది లైఫ్ అక్కడ. అయితే వాళ్ళందరూ నాకు చెప్పింది ఒకటే ఆన్సర్, యూఎస్లో చాలా బాగుంటుంది, లేకపోతే యూకే కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సో యూకే కూడా చాలా బాగుంటుంది. సో ఈ కంట్రీస్ అన్నీ బాగుంటాయి, కాకపోతే మనం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఫార్మసిస్ట్ అయితే అప్పుడు మంచిగా ఉంటుంది. సో జస్ట్ మనం స్టడీ వీసా అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్తే అంత మనకు ఏముండదు, కంప్లీట్ ఇక్కడే చేసుకొని వెళ్ళొచ్చు, మొత్తం కంప్లీట్ ఇక్కడ చేయాలి అంటే కష్టమా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఫార్మసిస్ట్ అవ్వచ్చు కాకపోతే బీ ఫార్మసీ అయిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అంటే వాళ్ళు అక్కడ ఫార్మసిస్ట్ అయిపోవచ్చు. బీ ఫార్మసీ వెళ్ళిన ప్రతి ఒక్కరు, అంటే ఈ కంట్రీస్లో ఏంటిదంటే ఒక లైసెన్సింగ్ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ వన్స్ మనం క్లియర్ చేస్తే అక్కడ మనం ఫార్మసిస్ట్ అయిపోతాం, రిజిస్టర్ ఫార్మసిస్ట్ అయ్యి అక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే అక్కడ కనుక ఎంఎస్ చేసి వచ్చిన తర్వాత డాక్టర్కి ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ ఎలా రాసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ ఎగ్జామ్ వాళ్ళు రాయాలి. ఓకే, సో ఈ ఎగ్జామినేషన్ పాత్వే నుంచి వెళ్తే స్టూడెంట్స్కి ఏమైందంటే చాలా ఈజీ అయిపోయింది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. అంటే యాజ్ ఎ ఫార్మసిస్ట్ వాళ్ళు $45, $50 పర్ అవర్ వాళ్ళు ఎర్న్ చేయొచ్చు. అదే వాళ్ళు ఒకవేళ ఫుల్ టైమ్గా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ ఫార్మసిస్ట్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంటుంది, సో వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంటే వాళ్ళు ఫుల్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు. అదే ఇన్ కేస్ వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్తే వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ దే హ్యావ్ టు పే లైక్ 40 lakh rupees, 50 lakh rupees వాళ్ళు పే చేసి వాళ్ళు ఎంఎస్ చేయడానికి వెళ్తారు. ఎంఎస్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది అక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎంఎస్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే అక్కడ వెళ్ళి జాబ్ రాదు, సో జాబ్ రాదు వాళ్ళకు. సో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్మనెంట్ అంటే రెసిడెన్సీ కూడా దొరకదు. సో ఈ అన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో నా ఫ్రెండ్స్ అందరు నాకు ఒకటే సజెషన్ చేసిండ్రు, ఒకవేళ ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఏదైనా సరే, టార్గెట్ ఫర్ ఫార్మసిస్ట్ లైసెన్సింగ్ ఎగ్జామ్. సో నేను అప్పుడు లైసెన్సింగ్ ఎగ్జామ్ని టార్గెట్ చేసి లైసెన్సింగ్ ఎగ్జామ్ని నేను క్రాక్ చేసి, చాలా కష్టంగా ఉంటుందా ఎగ్జామ్ కష్టమే. సో ఎట్లయితే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఒకవేళ వాళ్ళు ఓవర్సీస్లో ఎక్కడైనా ఎంబీబీఎస్ చేసి వాళ్ళు చైనా, రష్యా అక్కడ ఎంబీబీఎస్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళు డెఫినెట్గా ఎగ్జామ్ రాయాలి. ఓకే, చాలా మంది అంటే 60 to 70% అందరు ఫెయిల్ అవుతారు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో కూడా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. అదే సేమ్ పొజిషన్ చాలా కష్టం ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఛాలెంజ్ అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్లో తర్వాత ఏంటిదంటే ఆ ప్యాటర్న్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందరూ. సో నేను అట్లా క్లియర్ చేసుకొని మేమిద్దరం ఆ స్ట్రగుల్ ఏమైతే ఉంటుందో లైఫ్లో అదంతా మేము ఫేస్ చేసుకుంటూ మేము అక్కడ ఫార్మసిస్ట్ అయ్యాము. అక్కడ ఆస్ట్రేలియాలో మేము 2018లో మూవ్ అయ్యాము ఆస్ట్రేలియా. సో 2000 బీఫామ్ తర్వాత ఎంఫార్మసీ కూడా చేశాను. ఎంఫార్మసీ అయిన తర్వాత నేను ఒక 3 years నేను మలేషియాలో కూడా లెక్చరర్గా వర్క్ చేశాను యూనివర్సిటీలో. దెన్ మేము అటు మూవ్ అయ్యాము ఆస్ట్రేలియాలో. సో మూవ్ అయిన తర్వాత ఒక 1 year అక్కడ కమ్యూనిటీ ఫార్మసీస్లో వర్క్ చేశాం. కమ్యూనిటీ అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఇక్కడ అపోలో ఫార్మసీ ఇట్లా ఉన్నాయో, సో అట్లా కమ్యూనిటీ ఫార్మసీస్లో 1 year ఇంటర్న్షిప్ చేసాము. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత హాస్పిటల్లో యాజ్ ఎ క్లినికల్ పొజిషన్, అంటే అది టాప్ మోస్ట్ లెవెల్. సో
అక్కడ హాస్పిటల్స్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ యాజ్ ఏ క్లినికల్ ఫార్మసిస్ట్గా గ్రేడ్ 2 ఇయర్ 4 పొజిషన్స్, గ్రేడ్ 2 ఇయర్ 5 పొజిషన్స్లో 18 నుంచి అక్కడే 2018 నుంచి అక్కడే ఉన్నాము. సో మేము అక్కడ ఉన్నప్పుడు ఎన్నో స్టూడెంట్స్ని చూసాము అక్కడ. ఎట్ ప్రజెంట్ వాళ్ళు ఎంఎస్ చేసేవాళ్ళు స్టూడెంట్స్. సో వాళ్ళందరూ అప్రోచ్ అయ్యేవాళ్ళు, ఇట్లా ఎగ్జామ్స్ క్లియర్ అవ్వలేకపోతున్నాం, మేము ఫస్ట్ అటెంప్ట్ రాసాము అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. సో వాళ్ళు 3-4 అటెంప్ట్స్ రాసి వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. నాది ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది. ఓకే, సో మా ఇద్దరిది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయింది. సో వాళ్ళ స్ట్రగుల్స్ అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు చూసారు. సో వాళ్ళు ఎంతోమంది వాళ్ళు క్విట్ చేసిండ్రు, ఇక ఎగ్జామ్ నా వల్ల అవ్వదు, ఇక నేను చేయలేను అనే ఉద్దేశంతో ఇక వాళ్ళు మొత్తం కంప్లీట్గా వాళ్ళు క్విట్ చేసిండ్రు. సో అలాంటి వాళ్ళు నాకు అప్రోచ్ అయినప్పుడు మేము కొంచెం వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ క్లియర్ చేయించాము. ఓకే, సో బ్యాక్ ఫ్రమ్ 2020 నుంచి మేము ఇట్లా హెల్ప్ చేస్తున్నాము స్టూడెంట్స్కి. ఓకే, సో దాని తర్వాత ఇక 2023లో అఫీషియల్గా మేము ఇలైట్ ఎక్స్పర్టీస్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎట్ ఏ రీజనబుల్ ప్రైస్, ఓకే, స్టూడెంట్స్కి అందరికీ ఒక రీజనబుల్ ప్రైస్లో వాళ్ళకి ఆస్ట్రేలియా ఫస్ట్ టైం ఆస్ట్రేలియా త్రూ స్టార్ట్ చేసాము. సో ఆస్ట్రేలియా ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇస్తూ తర్వాత మేము దాన్ని ఎక్స్పాండ్ చేసాము. ఇప్పుడు కెనడాకి కూడా మేము ఇస్తున్నాము, తర్వాత ఐర్లాండ్కి ఇస్తున్నాము, తర్వాత యుఎస్ నాప్లెక్స్కి, తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ, దుబాయ్ అండ్ అదర్ ఎమిరేట్స్ ఎగ్జామ్స్. సో వీటికి కూడా 5 కంట్రీస్ మాత్రమే ఇందులో ఉన్నాయి ఏంటి? సో అట్లా అని కాదు, ముందు మేము వాళ్ళు ఏ కంట్రీ అయినా వెళ్ళొచ్చు, కాకపోతే మేము ఎట్ ప్రజెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళకి ఆ పాత్వేలో వాళ్ళు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మసిస్ట్కి ఎక్కడైనా ఎనీ కంట్రీలో కూడా డిమాండ్ ఉంది. మెయిన్లీ ఈ వెస్ట్రన్ కంట్రీస్లో అన్నిట్లో మంచి శాలరీస్ ఉంటుంది, మంచి డిమాండ్ ఉంటుంది. సూపర్ బ్యాక్గ్రౌండ్. హరిక, హాయ్. హరిక, మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరు కూడా అటెండ్ అయ్యారని అంటున్నారు. ఏంటి మరి అంత హార్డ్గా ఉంటుంది పేపర్ అని చెప్తున్నారు, ఎలా అటెండ్ అయ్యారు ఫస్ట్? సో ఈ మధ్య యాక్చువల్లీ మేము ఇండియా విజిట్ అయినప్పుడు అపోలో ఫార్మసీకి వెళ్ళాము. అక్కడ ఒకరు మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ అయ్యారట కదా, ఈ ఎగ్జామ్ ఐఏఎస్ ఎగ్జామ్ కన్నా టఫ్ అంట కదా, సో ఎలా క్లియర్ అయ్యారు అనేసి అడిగారు. సో ఒకటి, ఎగ్జామ్ అంత టఫ్ ఏం కాదు, మనం ఒక స్ట్రాటజీతో చదవాలి. నేను ఫస్ట్ అటెంప్ట్లో మ్యాక్సిమం 3 వీక్స్ చదివే క్లియర్ అయ్యాను, ఎందుకంటే తను రాసుకున్న కోచింగ్ కూడా వెళ్ళలేదు, నాకు ఎవరు గైడెన్స్ లేదు. అండ్ హీ రోట్ ద ఎగ్జామ్ ఫస్ట్, తను ఎగ్జామ్ ఫస్ట్ రాశారు. తర్వాత నాకు తను వాడేసిన మెటీరియల్స్ అవి ఉంటే అవి యూజ్ అయ్యాయి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, వాటి నుంచి నేను కొంచెం బేసిక్స్ ఒకసారి బ్రష్ అప్ చేసుకొని. యాక్చువల్లీ నా గ్యాప్ అంటే నేను బీఫామ్ చేశాక ఎంఫామ్ చేశాక ఐ వాజ్ నాట్ ప్రాక్టీసింగ్, నేను ఏమీ ప్రాక్టీస్ చేయలేదు ఫార్మసిస్ట్గా. కానీ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే ఈ ఫీల్డ్లో లేను, కానీ బ్రష్ అప్ చేసుకోవడానికి తన నోట్స్ మెటీరియల్స్ యూజ్ అయ్యాయి. చాలా సింపుల్గా చదివేదాన్ని అండ్ ఎక్కువ కూడా చదవలేదు, చాలా సింపుల్గా అయిపోయింది నా ఎగ్జామ్. సో అంటే ఇది అంత ఐఏఎస్ ఎగ్జామ్ అంత టఫ్ అయితే కాదు, చాలా ఈజీగా క్లియర్ అవ్వచ్చు ఎవరైనా. బీఫామ్ పాస్ అయితే మినిమం 50%తో పాస్ అయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ ఈజీగా క్లియర్ అవ్వచ్చు. ఏ లైసెన్సింగ్ ఎగ్జామ్ అయినా కొంచెం కష్టపడి, అలానే మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ బెడ్రూమ్, లివింగ్ రూమ్ మొత్తం స్టిక్కీ నోట్స్ అంటిస్తూ ఉంటారు చదువుకోవడానికి, ఆ మెడికేషన్, ఈ మెడికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి. అదేం అవసరం లేదు, మనం జస్ట్ ఒక పేషెంట్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, ఒక పేషెంట్ ఉన్నాడు, తనకి ఈ ప్రాబ్లం ఉంది, ఏముంది, మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, అది వాళ్ళకి ఎలా సహాయపడగలం. అలా మీరు ఎప్పుడైతే పేషెంట్ గురించి ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మాత్రం మీరు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా, లైసెన్సింగ్ ఎగ్జామ్స్, ఎందుకంటే బట్టి ఉండదు. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏ ఎగ్జామ్స్ అయినా మనం ఇప్పుడు ఇండియాలో ఎలా అంటే మన స్టూడెంట్స్కి డోస్ అడిగితే చెప్తారు, ఏ మందుకి ఎంత డోస్ వాడాలి చెప్తారు, ఏ మందు దేనికి ఉపయోగపడుతుంది చెప్తారు. కానీ ఎవరైనా వచ్చి మాకు మందులు కావాలి, ఇలా దగ్గు ఉందండి ఏం వాడచ్చు, మాకు ఇలా హార్ట్ ఫెయిల్యూర్ ఉంది ప్లస్ దగ్గు ఉంది ఏ మందు వాడచ్చు, మాకు షుగర్ ఉందండి ఇది వాడొచ్చా లేదంటే చెప్పలేరు. అలా చెప్పగలగడం నేర్చుకోవాలి. దీనికి రీసెర్చ్ అండ్ ప్రాక్టికాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఫార్మసీ ప్రాక్టీస్ అనేది అంత అడ్వాన్స్గా లేదు. కానీ ఈ వెస్టర్న్ ఎగ్జామ్స్, ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఏ కంట్రీ తీసుకున్న ఇంగ్లీష్ కంట్రీస్, వాళ్ళు ఫిజికల్గా ప్రాక్టీస్ చేసే నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేస్తారు.
ఓకే, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్కి చదువుకి మధ్య గ్యాప్ ఉంటుంది మన స్టూడెంట్స్కి, ఇండియన్స్కి. సో అది మేము ఫుల్ఫిల్ చేస్తాం, ఎందుకంటే మాకు ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. 2018 నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాము. సో రోజు వేల మందిలో పేషెంట్స్ని చూస్తాము, ట్రీట్మెంట్ ప్లాన్స్ ప్రిపేర్ చేస్తాం వాళ్ళకి. ఇంకా కన్సల్టెంట్ వర్క్ కూడా చేస్తాము, అంటే లైక్ ఇంటికి వెళ్ళి హెచ్ఎంఆర్ రిపోర్ట్స్ రాయడం డాక్టర్స్కి, అలాంటి కన్సల్టెన్సీ సర్వీసెస్, అంటే కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ అంటారు, డాక్టర్స్కి రిపోర్ట్ రాయడము, ఇలా మార్చండి మెడికేషన్, డయాగ్నోసిస్ ఇది కాబట్టి ట్రీట్మెంట్ ఇది సజెస్ట్ చేస్తాము. సో ఇలా మేము నేర్చుకున్నాము. మేము నేర్చుకుంది ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. మేము రిటైర్ అయ్యే వరకు నేర్చుకుంటూనే ఉంటాము. అది ప్రామిస్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్లో. సో మేము నేర్చుకుంది వాళ్ళకి నేర్పిస్తాము అంతే. 3 monthsలో ఎగ్జామ్ క్లియర్ అయిపోతారు, 3.5 months, అది డిఫరెన్స్. కాకపోతే ఇండియన్స్లో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కనీసం వాళ్ళు ఊహించుకోగలగాలి, అరే ఒక పేషెంట్ ఉన్నాడు, మనం ఎలా సహాయపడగలం ఆ పేషెంట్కి, నిజంగానే ఊహించుకుంటే. లేదు, మన ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, అందరికీ బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటాయి, ఏంటి ఏ మెడికేషన్స్ వాడుతున్నారు, అలా మనం ఆలోచించగలిగితే ఎగ్జామ్ మాత్రం చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. చాలా ఈజీగా చెప్తున్నారు. కానీ ఎందుకు అంటే మహమ్మద్ గారు చెప్పినట్టు కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక 3-4 times అటెంప్ట్ చేయలేక క్వాలిఫై ఎందుకు అవ్వలేదు, దానికి రీజన్ ఏంటి? మీరు చెప్పినట్టు ఆ ప్రాక్టికల్స్ లేకపోవడమేనా రీజన్? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం, భయం, అన్నెసెసరీ ఫియర్. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎగ్జామ్ చాలా కష్టమైంది అంటే, వేరే వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా అలానే చెప్తారు వాళ్ళకి, అరే ఇది ఐఏఎస్ పరీక్ష అంట అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఎగ్జామ్లో డైవర్స్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఇది ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్. ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అందరికీ షుగర్ ఉంటుంది, అందరికీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అంటే మీకు తెలుసు ఏం అడుగుతారో క్వశ్చన్స్, ఎక్కడో సడన్గా సర్ప్రైజ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఆలోచించి అరే తనకి ఎలా సహాయపడగలగాలి, అలా ఆలోచించి ఆన్సర్ చేయగలిగితే పాస్ అవుతారు. నేను టీచర్గా, అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ టీచర్స్, నేను వేల మందిని చూశాను, అందులో 95% పాస్ అయిపోతారు ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో. పాస్ అవ్వని వాళ్ళు మిగతా 5% భయం, అన్నెసరీ భయము, తర్వాత అర్థం చేసుకోలేకపోవడం వేరే వాళ్ళ అవసరాలని. అంటే ఒక రోగి అంటారు, పేషెంట్ అంటారు, అతని అవసరాలని మనం అర్థం చేసుకోకుండా జస్ట్ బట్టి పట్టి పారాసెటమాల్ 1 gram ఇవ్వండి అనేసి బట్టి పట్టి చదివితే మాత్రం పాస్ అవ్వరు. అలా ఫెయిల్ అయిన వాళ్ళు పేషెంట్ కండిషన్ ని బట్టి కూడా ఇవ్వాలి కదా, పేషెంట్స్ కి కూడా సేమ్ ఇవ్వలేము, 5 mg అని ఇవ్వలేము. ఇప్పుడు ఆ డోస్ ని బట్టి, ఆ పేషెంట్ కండిషన్ బట్టి 10 mg 15 or 20 అని డిసైడ్ అవుతాం. ప్లస్ అది ఇవ్వచ్చో లేదో వాళ్ళ కండిషన్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఇలా బట్టి జస్ట్ మార్క్స్ రాయడం, థియరీ. మన దగ్గర ఎగ్జామ్స్ కూడా ఇండియాలో ఎలా ఉంటాయంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ రాసి పంపాలి, ఎంత ఆన్సర్ రాస్తే అన్ని మార్క్స్. అలా కాదు, నిజంగా ఎంత సొల్యూషన్స్ వెతికిగలిగితే. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగాలి, వాళ్ళకి అర్థం అవ్వదు ఎలా తీసుకోవాలో. పాయింట్ వచ్చిందా లేదా? ఓకే. అండ్ మీరు 2018లో వెళ్ళారు అక్కడికి, అండ్ చాలా మంది స్టూడెంట్స్ పడుతున్న బాధని చూసి ఒక మంచి ఆలోచన నుంచి వచ్చింది ఇన్స్టిట్యూషన్, అంతేనా? ఓకే. మీ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఫార్మసిస్ట్లను మీరు తయారు చేశారు, ఎంతమంది ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో ఉన్నారు? రైట్, అది చూద్దాం. ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అదే మా బాబు బీఫామ్ అయిందండి. చెప్పండి. అదే రిప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు, పర్వాలేదంటే ఎంఫామ్ చేయాలంటారా? రిప్రజెంటేటివ్ గా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఏంటండి, ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? అది విజయనగరం అండి. విజయనగరం. ఓకే, మాట్లాడండి. విజయనగరం చెప్తారు. సో ఇప్పుడు బీ ఫార్మసీ అయిపోయి రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నారండి. రిప్రజెంటేటివ్గా చేస్తున్నాడు, పర్లేదు ఎంఫామ్ చేయాలని. ఎంఫార్మసీ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకంటే అది పీజీ మాస్టర్స్ కోర్స్. ఓకే. సో కాకపోతే ఇప్పుడు మీ బాబుది మెయిన్ గోల్ ఏంది అంటే, ఇప్పుడు ఇండియాలోనే సెటిల్ అవ్వాలన్నా, లేకపోతే ఏమైనా ఓవర్సీస్ అబ్రాడ్ వెళ్ళాలన్నా. ఓకే. సో దాని అకార్డింగ్లీ మీరు ఒకవేళ ఎంఫార్మసీ చేస్తే మాస్టర్స్ అనేది ఎప్పటికీ యూజ్ అయ్యేది అది. ఓకే. సో ఒకవేళ ఇక్కడే ఇండియాలోనే ఉండాలి, ఏదైనా ఫార్మస్యూటికల్ కంపెనీస్లో వెళ్ళి వర్క్ చేసుకోవాలి అనేసి అంటే కంపల్సరీ ఎంఫార్మసీ అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఏదైనా వేరే కంట్రీస్ వెళ్ళి, ఇప్పుడు కెనడా కానీ లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో ఇలాంటి కంట్రీస్ వెళ్ళి ఒకవేళ అక్కడ ఫార్మసిస్ట్గా వర్క్ చేసుకోవాలంటే మాస్టర్స్ అంత ఇంపార్టెంట్ కాదు.
కాకపోతే ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాలి. రైట్, ఇంతకుముందు మనం క్వశ్చన్ తీసుకున్నాం, ఎంతమంది ఫార్మసిస్ట్లను మీరు ఏ కంట్రీస్కి ఎంతమందిని పంపించారు? సో ఫార్ మేము స్టార్ట్ చేసింది ఆస్ట్రేలియా ట్రైనింగ్. సో మెయిన్ మా బేస్ ఆన్లైన్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆన్లైన్. హైదరాబాద్లో ఎట్ ప్రెసెంట్ అయితే మా బ్రాంచ్ లేదు, మాది మొత్తం కంప్లీట్ మెల్బర్న్ బేస్డ్. సో హెడ్ ఆఫీస్ వచ్చేసి మెల్బర్న్లో ఉంది మాది. ట్రైనింగ్ మొత్తం ఆన్లైన్, అంటే త్రూ అవుట్ ద వరల్డ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్లో కూడా త్వరలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దామని. బట్ ట్రైనింగ్ మాత్రం ఆన్లైన్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేసినా కూడా ఆన్లైన్ ట్రైనింగ్ మొత్తం ఆన్లైన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఎక్కడున్నా చదువుకోవచ్చు వాళ్ళు. అండ్ హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు? సో ఫార్ ఇప్పుడు దాకా కనీసం ఒక 3000 స్టూడెంట్స్ 3000 దాకా వాళ్ళు క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్స్. అండ్ స్పెషల్లీ ఆస్ట్రేలియాలో వచ్చేసి వాళ్ళు ఆస్ట్రేలియా ఎగ్జామ్స్ ఏంటిదంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది ఇండియన్స్ క్లియర్ చేయాల్సింది, దాన్ని ఓప్రా ఎగ్జామ్ అనేసి అంటాం. సో ఆ ఎగ్జామ్ వన్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ వచ్చేసి 1 year అక్కడే ఆస్ట్రేలియాలో చేస్తారు వాళ్ళు ఇంటర్న్షిప్. సో ఆ ఇంటర్న్షిప్ వచ్చేసి 1 year. సో 1 year ఇంటర్న్షిప్ అయినప్పుడు ఆ 1 year ఇంటర్న్షిప్ అప్పుడు వాళ్ళకి ఇంకా 2 other ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకోటేమో ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది. మేము అన్ని ఎగ్జామ్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాము. సో అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాము. సో మా దగ్గర స్టూడెంట్స్ ఇప్పుడు దాకా అయితే ఎవరైతే ఈ రిటర్న్ ఓరల్ అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని ఎంతమంది అయితే ఫార్మసిస్ట్ అయినారో, సో వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 500 members ఓన్లీ ఆస్ట్రేలియాలో వాళ్ళు ఫార్మసిస్ట్ అయ్యారు ఎట్ ప్రెసెంట్. సో ఇన్ ద లాస్ట్ లైక్ విత్ ఇన్ 2 years సో 500 members ఆస్ట్రేలియాలో వాళ్ళు ఫార్మసిస్ట్ అయ్యారు. సో అండ్ అట్ ద సేమ్ టైం న్యూజిలాండ్లో ఉన్నారు స్టూడెంట్స్, తర్వాత కెనడాలో, ఐర్లాండ్లో. ఓకే, సో వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ మొత్తం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే హరిక గారు, రెగ్యులర్గా చాలామంది ఏంటంటే యూఎస్లో అయితే బాగుంటుంది, యూఎస్లో సెటిల్ అయితే బాగుంటుంది, ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఫార్మసిస్ట్, సాఫ్ట్వేర్ కానీ ఇంకేదైనా కానీ అక్కడికి వెళ్తేనే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటారు కదా. ఈ ఫార్మసిస్ట్లు అనేది ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్లో ఎక్కువగా ఉన్నారు అండ్ డిమాండ్ ఎక్కువగా ఏ కంట్రీకి ఉంది? సో ఏ ఇంగ్లీష్ కంట్రీ తీసుకున్నా వెస్టర్న్ ఫార్మసీ ప్రాక్టీస్ అంటే యుఎస్ గోల్డ్ స్టాండర్డ్. అంటే అక్కడ ఎలా అంటే మన ఫార్మసిస్ట్లు అంటే మెడికల్ షాప్ కాదు, డాక్టర్తో ఈక్వల్. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ అడుగుతారు ఏం చేయాలి, ఇప్పుడు డయాగ్నోసిస్ కంప్లీట్ డాక్టర్స్ చూసుకుంటారు. ఈ రోగం వచ్చింది, నేను ఇలా డయాగ్నోస్ చేశాను, మీరు ఏం చేయాలి, మీరు సజెస్ట్ చేయండి. చాలా ఫాస్ట్గా. సో అండ్ పే స్కేల్ కూడా చాలా ఎక్కువ యుఎస్లో. అండ్ స్టాండర్డ్స్ కూడా, హెల్త్ కేర్ స్టాండర్డ్స్ కానీ, హెల్త్ సిస్టమ్ కానీ డిమాండ్ కూడా ఎక్కువే ఫార్మసిస్ట్కి. కాకపోతే అండ్ యుఎస్ వెళ్ళిన వాళ్ళు ఫార్మసిస్ట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు, చాలా చదవాలి వాళ్ళు, చదువుతూనే ఉండాలి, ముసలి వాళ్ళ వరకు చదువుతూనే ఉండాలి, రిటైర్ అయ్యే వరకు చదువుతూనే ఉండాలి. అది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఉన్న మెయిన్ గోల్, కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటారు. పే కూడా చాలా హై యుఎస్లో ఫార్మసిస్ట్కి. కాకపోతే ఎగ్జామ్స్కి కూడా టైం పడుతుంది. అండ్ వీసా కూడా ఇప్పుడు ఛాలెంజెస్ ఉన్నాయి యుఎస్ మైగ్రేట్ అవ్వాలంటే. సో కానీ ఓపికగా మీరు చేసుకోగలుగుతాను అనుకుంటే మాత్రం యుఎస్ ఇస్ అ గోల్డ్ స్టాండర్డ్. అంటే ఒకవేళ స్టూడెంట్స్ మాకు ఈ కంట్రీనే కావాలని అనుకుంటే మీరు దానికి సజెస్ట్ వాళ్ళు ఒకవేళ ఆస్ట్రేలియా అంటేనేమో మేము ఆస్ట్రేలియన్ పాత్వేలో పెడతాము, లేదు వాళ్ళు కెనడా అంటేనేమో కెనడా పాత్వేలో ఉంటుంది. అంటే ప్రతి కంట్రీకి ఒక డిఫరెంట్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఆ ఏజ్ గ్యాప్ కానీ స్టడీ గ్యాప్ రాకుండా ఉంటే బెస్ట్. మ్యాటరే కాదు. ఓకే, స్టడీ గ్యాప్ అనేది మ్యాటరే కాదు. అంటే ఇప్పుడు కంటిన్యూగా చదివి కొంచెం బాగుంటుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది అని అంటున్నారు. మా దగ్గర స్టూడెంట్స్ 65 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. సో జర్మన్ ఫార్మసిస్ట్ ఉంది ఒక ఆమె ఆస్ట్రేలియా మైగ్రేట్ అయ్యారు. సో వాళ్ళ హస్బెండ్ బిజినెస్ పర్పస్, తను ఇప్పుడు రాసింది ఎగ్జామ్, 65 ఏళ్ళకి ఆస్ట్రేలియాలో ఫార్మసిస్ట్ అయ్యింది. సో లైఫ్లో ఏజ్ అనేది ఒక లిమిట్ కాదు, గ్యాప్. చాలా మంది మా దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ నిన్న డెలివరీ అయిపోయి నిన్న అంటే 1 week బిఫోర్ డెలివరీ అయ్యి ఇవాళ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ ఇది చాలా తప్పు అపోహ అని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, మేము కంటిన్యూస్గా చదవాలి, 18 hours చదవాలండి, 9 hours చదవాలండి, అలా ఏం కాదు. ఫ్యూచర్ అయితే ఫార్మసిస్ట్లకు చాలా బాగుందంటారు. ఎనీ కంట్రీ అంటే ఎనీ వెస్టర్న్ కంట్రీ, ఎనీ ఇంగ్లీష్ ప్రాక్టీసింగ్ కంట్రీ, ఎక్కడైతే హెల్త్ కేర్ సిస్టమ్కి ఫండింగ్ బాగా ఉండి, రిసోర్సెస్ ఉండి వాళ్ళు ఎందుకంటే ఇది క్వాలిటీ సర్వీస్. ఫార్మసీ సర్వీసెస్ అనేవి క్వాలిటీ సర్వీస్. అంటే క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, ఏ మిస్టేక్ జరగకుండా జాగ్రత్తగా డాక్టర్ ఏమన్నా మిస్టేక్
డోస్లో అడ్జస్ట్మెంట్లో తప్పు చేస్తే ఫార్మసిస్ట్ కరెక్ట్ చేయడానికి అదొక క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఓకే, అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఒక రోజులో ఇన్ని పేషెంట్సే చూడగలగాలి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి రెస్ట్రిక్షన్. అలాంటి ఏ కంట్రీస్లో అయినా డిమాండ్ అయితే ఫార్మసిస్ట్కి ఉంటుంది. వెంటనే మీకు లైక్ కోట్లు ఏం సంపాదించరు, కష్టపడాలి, ముందుకు వెళ్తే మాత్రం ఫ్యూచర్ బాగుంటుంది. మహమ్మద్ గారు, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడంతా ఏఐ మయం అయిపోయింది. మరి ఫార్మసిస్ట్లకి ఇదేమైనా అడ్డంకిగా మరి అవకాశాలు ఏమైనా ఉంటాయా? నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఏఐ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ఏఐ వచ్చేసింది. ఓకే, సో ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా ఏఐ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, కాకపోతే ఈ ఏఐ అనేది కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సెక్టార్స్, వాటిని కంప్లీట్గా రీప్లేస్ చేయగలుగుద్ది ఏఐ. కాకపోతే మెడికల్ ఫీల్డ్ని మాత్రం అసలు అది టచ్ చేయలేదు. దానివల్ల కాదు అది. ఎగ్జాక్ట్లీ మెడికల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ డాక్టర్స్, ఫార్మసిస్ట్, నర్సెస్, వీళ్ళది ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్. ఎందుకంటే వాళ్ళు ఒక హెల్త్ కేర్ సెక్టార్ లేనిది ఏ కంట్రీ, ఏ చిన్న కంట్రీ మనం తీసుకున్నా సరే దాంట్లో కంపల్సరీ హెల్త్ కేర్ సెక్టార్ అనేది ఒక ఇంపార్టెంట్. సో ఆ హెల్త్ కేర్ సెక్టార్, ఒక హాస్పిటల్స్, తర్వాత మెయిన్ మెడికేషన్స్, ఇవి లేనిది ఎన్ని ఏఐస్ వచ్చినా సరే మనం సర్వైవ్ అవ్వలేము. సో ఏఐ అనేది ఓకే, అఫ్ కోర్స్ అది ఎట్లా అంటే ఒక ఫార్మసీలో ఒక హెల్ప్ అయింది మనకు. ఓకే, యాజ్ ఎ సపోర్టింగ్ థింగ్. ఇప్పుడు మేము కూడా హాస్పిటల్స్లో మేము చాలా ఏఐ టూల్స్ యూస్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కంప్లీట్ హిస్టరీ తీసుకునేప్పుడు ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వచ్చేసాయి. ఎలా వచ్చిందో నెక్స్ట్ కూడా అలా వచ్చింది కాబట్టి ఎంత ఏ రోబోటిక్ ఉన్నప్పటికీ కూడా మనిషి అవసరం అయితే కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ, అక్కడ కంపల్సరీ హ్యూమన్ ఇంట్రాక్షన్ అనేది ఉండాలి ఎవరితో, మెయిన్ పేషెంట్స్తో. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఇప్పుడు ఎన్ని ఏఐస్ వచ్చినా సరే మనం హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో, హెల్త్ కేర్ ఫీల్డ్లో మనం ఉన్నామంటే మనం అంతా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మనం అంతా ఏం భయపడాలి. పిఆర్ ఎలా ఉంటుంది దీనికి? పర్మనెంట్ రెసిడెన్సీ పాత్వేస్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పిఆర్ పాత్వేస్ ఉంటాయి. యూఎస్లో H1Bకి ట్రై చేస్తారు జనరల్గా ఇండియన్స్, తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం, సిటిజన్షిప్ అలా ముందుకి వెళ్ళడం ఉంటుంది, టైం టేకింగ్. ఆస్ట్రేలియాలో ఎలా అంటే మనం హోమ్ కంట్రీలో ఇండియాలోనే ఉండి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా సెంటర్ ఉంది, ఐ థింక్ విజయవాడలో కూడా ఒక సెంటర్ ఉన్నట్టుంది. విజయవాడలో, హైదరాబాద్లో నాకు తెలిసి 2 సెంటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ జస్ట్ చదువుకొని ఆన్లైన్ ట్రైనింగ్, ఎగ్జామ్ రాసుకొని ఇక్కడ నుంచి కూడా అప్లై చేయొచ్చు పర్మనెంట్ రెసిడెన్సీకి. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ నుంచే ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకొని మూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే అలానే వెళ్ళాము, మేము ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదు. సో మీరు ఇప్పుడు మెల్బోర్న్లోనే మేము సెటిల్ అయ్యాము. 2018 నుంచి ఉంటున్నాం మెల్బోర్న్లో. నేను పీడియాట్రిక్స్లో పనిచేస్తున్నాను పబ్లిక్ హాస్పిటల్లో. తను లైక్ కామన్ ఏరియాస్లో మెంటల్ హెల్త్ అండ్ కార్డియాలజీ వాటిలో నేను సో అక్కడ ఏంటిదంటే హాస్పిటల్స్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మనం వన్స్ హాస్పిటల్లో ఎంటర్ అయిన తర్వాత క్లినికల్ ఫార్మసిస్ట్గా మనం వర్క్ చేస్తుంటే ఒక స్పెషలైజ్డ్ రోల్స్లో మనం ఎంటర్ అయిపోతాము. ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒక స్పెషలైజ్డ్ ఫార్మసిస్ట్ అయిపోతాము అక్కడ. ఓకే మహమ్మద్ గారు, చివరిగా ఫార్మసిస్ట్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఇక్కడైనా ఎనీ కంట్రీస్లో సెటిల్ అవ్వాలి అనే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటి? సో ఫార్మసిస్ట్ అనేది, ఒక ఫార్మసీ ఫీల్డ్ అనేది అది ఎవర్ గ్రీన్, అది ఎప్పటికీ ఫార్మసీ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈవెన్ ఓవర్సీస్ వెళ్ళి వాళ్ళు ఫార్మసిస్ట్ చేయాలన్నా సరే ఈ వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఎప్పటికీ వాళ్ళ డిమాండ్ ఉంటుంది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఫార్మసిస్ట్, డాక్టర్స్, నర్సెస్, సో వీళ్ళ డిమాండ్ అయితే వెస్టర్న్ కంట్రీస్లో ఎప్పటికి తగ్గదు. ఎందుకంటే అక్కడ లోకల్ సిటిజన్స్ ఎవరు చేయరు. ఓకే, సో అదొకటి అడ్వాంటేజ్. సో మనము ఫార్మసీ చేస్తున్నామంటే అది ఎప్పటికీ మనకు ఎవర్ గ్రీన్ కోర్స్లో మనం ఎంటర్ అయినట్లు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది ఎన్రోల్ అవుతారు, ఫార్మసీలో చదవటం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అంటే, మేము ఇప్పుడు బీఫార్మసీ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత లేకపోతే 6 ఇయర్స్ ఫార్మ్ డి అయిపోయిన తర్వాత మేము ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడ వాళ్ళ క్వశ్చన్ మార్క్తో వాళ్ళు ఆలోచిస్తూ ఏదో ఒక జాబ్లో, అన్సాటిస్ఫైడ్ జాబ్లో వాళ్ళు ఎంటర్ అయిపోతారు. ఓకే, సో అట్లా చేయకుండా వాళ్ళు ముందే ఒక టార్గెట్ పెట్టుకొని, ఒకవేళ ఇండియాలోనే సెటిల్ అవ్వాలంటే ఫార్మా ఇండస్ట్రీలో ఏదైనా ఫార్మా కంపెనీస్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకోవచ్చు, లేదు ఓవర్సీస్లో వెళ్ళాలంటే ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుని అయినా వాళ్ళు అక్కడ ఫార్మసిస్ట్ అవ్వచ్చు. మీరు ఏమైనా బెస్ట్ సజెషన్ ఇస్తారా స్టూడెంట్స్కి? నేనేం చెప్తానంటే ఎవరో చెప్పారని భయపడకూడదు.
అంటే ఎగ్జామ్ టఫ్గా ఉంది, మీరు రాకర్లేదు, సాచురేట్ అయిపోయింది, అలా చాలామంది చెప్తారు. నాకు కూడా చెప్పారు, మాకు కూడా చెప్పారు చాలామంది, వేస్ట్ మీరు వచ్చి మీరు సక్సెస్ అవ్వరని. మీకు రావాలనిపిస్తే రండి, మీకు చదవాలనిపిస్తే చదవండి, అండ్ మీరు ఫెయిల్ అయితే అవ్వరు. నిజంగా కష్టపడి చదివితే, కష్టపడడం అంటే టఫ్ ఉండదు అని చెప్పాను, స్మార్ట్ స్ట్రాటజీస్తో చదవాలి, పేషెంట్ గురించి ఆలోచిస్తూ చదవండి, ఎప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వరు. రైట్. అండ్ అక్కడే ఆగిపోకండి, ముందుకు వెళ్ళండి. ఫార్మసిస్ట్ అయితే ఫార్మసీ ప్రాక్టీస్ చేయండి, సాఫ్ట్వేర్ ఏదో ఒకటి మళ్ళీ అవి ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఫీల్డ్లోనే మనకి గుడ్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ కాబట్టి హెల్త్ కేర్ ప్రొఫెషన్ గుడ్ ప్రాస్పెక్ట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫార్మసిస్ట్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి బెస్ట్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.